తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీధర్ మాట్లాడుతూ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి గోవుల సహజ మరణాలపై తప్పుడు ప్రచారం చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడని అన్నారు. గతంలో కూడా కలియుగ దైవమైనటువంటి ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామిపై కూడా విమర్శలు చేసిన వ్యక్తి ఈ కరుణాకర్ రెడ్డి అని తెలిపారు. అది ఒక నల్లరాయి, దానిపై చెప్పు విసిరితే ఏమవుతుందంటూ కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడిన మాట వాస్తవం కాదా అని అన్నారు. గోశాలలో 100 గోవులు మృత్యువాత పడ్డాయని తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా దుష్ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసం? సహజంగా గోవులు వృద్ధాప్యంతోనో లేదా డెలివరీ సమయంలో కొన్ని అనారోగ్యంతో చనిపోతూ ఉంటాయి. దానిని ఆసరా చేసుకుని 100 గోవులు చనిపోయాయని తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటు అని కొమ్మలపాటి శ్రీధర్ అన్నారు. మరి మాటలు చెప్పాలంటే ఆ పార్టీకి సంబంధించి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి కానివ్వండి, అతను అంత ముందు ఉన్న పార్టీలు కానివ్వండి, వాడు మాట్లాడిన మాటలు ఒకసారి మనం గమనించుకోవాల్సిన పరిస్థితి. ఆ రోజు వైఎస్ఆర్ దైవన్న, అదేవిధంగా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జమీనాలో టీటీడీలో ఓ చైర్మన్ గా చేశారు. కానీ ఆ రోజు ఒకటే అనిపిస్తుంటది, నేను చూసినప్పుడల్లా అనిపిస్తుంది, నువ్వు ఒక నామాలు పెట్టుకొని ఎక్కడా దొంగ భక్తుడిగా ఉన్నావు అనే దాని మీద కూడా ఒకసారి అనిపిస్తూ ఉంటుంది. ప్రజలకు అనిపిస్తుంది, నాకే కాదు ప్రజలకు కూడా అనిపిస్తూ ఉంటుంది. మరి అటువంటి వ్యక్తివి మీ యొక్క రాజకీయ జీవితాల్లో కులాలని మతాలని అడ్డం పెట్టుకొని శవాల మీద రాజకీయాలు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఈరోజు మీరు సాక్షాత్తు ఆ యొక్క మరి గోవును పూజించే ఈ హిందువులు కానివ్వండి, అదేవిధంగా భక్తులు కానివ్వండి, ఒక్కసారి మనం ఆలోచిస్తే వారి యొక్క మనోభావాలని ఎంతగా ఇబ్బంది పెడుతున్నారనేది ఒక్కసారి మనం గమనించుకోవాల్సిన పరిస్థితి. గీతలో చెప్పారు, పుట్టినవాడు గిట్టక మానడు. ఈ యొక్క ప్రపంచంలోనే కాదు, ఈ యొక్క మొత్తం జీవులన్నీ ఏ విధంగా పుడతా ఉంటాయి, ఏ విధంగా గడుపుతా ఉంటాయి అనేది అందరికీ తెలిసిన అంశమే. గోమాత మరణాల మీద కూడా మీరు మాట్లాడుతున్నారు అంటే ఒక్కసారి మనం గమనించుకోవాలి. ఈరోజు ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితోటి ముందుకెళ్తా ఉంటుంది. అదేవిధంగా ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఒక పవిత్రతను కాపాడటం కోసం ముందుకెళ్తా ఉంది. దాంట్లో భాగంగానే గోవులను కూడా జియో ట్యాగ్ సిస్టమ్ లో ముందుకు తీసుకెళ్తా ఉన్నాయి. ఎక్కడ వృద్ధాప్యం వచ్చిన వాటి మీద కానివ్వండి, అనారోగ్యంగా ఉన్న వాటి మీద కానివ్వండి, ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుగుతూ ఉంది. అంత గోవుల్లో ప్రతిదీ అక్కడక్కడ చనిపోవడం అనేది, దానికి ఒక రికార్డ్స్ కూడా ఉన్నాయి. వెళ్ళి కావాలంటే ఎవరైనా చూసుకోవడానికి అవకాశం ఉంది, దాన్ని పరిశీలించుకోవడానికి అవకాశం ఉంది. మీరు కూడా వెళ్ళి చూసుకోవడానికి అవకాశం అనేది ఉంది. అది సహజం. ఆ సహజమైన ఆ మరణాలని ఈరోజు పవిత్రత మీద దెబ్బతీసే విధంగా, ప్రభుత్వం మీద బోర్డు మీద దెబ్బతీసే విధంగా, భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడటం అనేది చాలా బాధాకరమైన అంశం. ఇది మీ రాజకీయం కోసం దేవుణ్ణి వాడుకోవద్దనేది మేమైతే దాన్ని నమస్కారం పెట్టి చెప్తా ఉన్నాం. ఇటువంటివి ఏదైనా ప్లాన్ చేస్తే మీరే వెనకపోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈరోజు ఆ వెంకటేశ్వర స్వామి చూస్తూ ఊరుకోడు, అది కూడా గమనించుకోవాల్సిన పరిస్థితి అనేది కూడా ఉందనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఏదేమైనప్పటికీ కూడా ఒకటే, నువ్వు యొక్క ఈరోజు మాఫియా ఫోటోలతోటో ఇంకో ఫోటోలతోటో జనాన్ని కప్పిపెట్టాలనుకుంటే రికార్డులు ఎక్కడికి పోవు, ఆ రికార్డు పర్ఫెక్ట్ గానే ఉంటాయి. మీరు కూడా ఒకసారి ఆలోచించాలి. ఇటువంటి తప్పుడు సంకేతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోరు. ఆ స్వామివారి యొక్క భక్తులు చూస్తూ ఊరుకోరు అనేది కూడా నేను సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా మరి ప్రభుత్వం కూడా అటువంటి వాటి మీద పూర్తి స్థాయి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద కూడా ఉందనేది కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, కోరుకుంటున్నాను. ఒక శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులుగా కూడా
మేము మాట్లాడుతూ ఉన్నాం. దీన్ని దయచేసి అర్థం చేసుకోవాలని, ప్రజలందరూ అర్థం చేసుకోవాలని, ఇటువంటి కపట నాటకదారుల్ని మనం శాశ్వతంగా బుద్ధి చెప్పే పరిస్థితి రావాలనేది కూడా ఈ సందర్భంగా నేను ప్రజలకి విన్నవిస్తున్నాను.